హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్. నా పేరు రూప. ఈ వీడియోలో నేను వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ అడిగిన రిక్వెస్ట్, కలశం ఎలా పెట్టుకోవాలి చెప్పండి, చూపించండి అని అడిగారు. సో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా, వరలక్ష్మి వ్రతంకి కలశం పెట్టుకుని అమ్మవారిని ఆహ్వానిస్తాము. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొక సబ్స్క్రైబరు రామలింగేశ్వర రాజు అంబాటి అడిగారు, కలశం ప్రతిష్టాపన మంత్రం పెట్టండి ప్లీజ్ అని అడిగారు. సో నేను కలశ స్థాపన అంతా అయిన తర్వాత ప్రతిష్టాపన మంత్రము నేను చిన్నగా ఏది చెప్తానో అది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో డీటెయిల్గా కలశంలో ఏమేం వేయాలి, ఎలా పెట్టుకోవాలి, ఎలా అమ్మవారిని పూజ చేసుకోవాలి అన్నీ కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో వరలక్ష్మి వ్రతం కోసం ముందుగా అన్నీ కూడా ఆర్డర్ చేశాను అనమాట. మాకు ఇక్కడ పూలు అంత ఈజీగా దొరకవు. రోజ్ ఫ్లవర్స్ చాలా ఉంటాయి, చామంతి దొరుకుతాయి, కానీ లోటస్, తామర పూలు, మల్లెపూలు కొంచెం తక్కువే. సో ముందే ఆర్డర్ ఇవ్వాలన్నమాట. సో నేను ఆర్డర్ ఇచ్చి నేను ఇవన్నీ తెప్పించుకున్నాను. గరక చాలా ఉంటుంది, కానీ తామర పూలు, మల్లెపూలు, మామిడి ఆకులు, అరటి ఆకులు, తమలపాకులు ఇవన్నీ కూడా ముందే ఆర్డర్ చేసి తీసుకొచ్చాను. ఇండియన్ స్టోర్స్లో కొన్ని దొరుకుతాయి. సో కోకోనట్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఇండియన్ స్టోర్స్లోంచి తీసుకొచ్చాను. తామర పూలు ఇలా మొగ్గగా ఉంటుంది. ఈ మొగ్గని ఓపెన్ చేసి ఇలా తామర పువ్వు చేసుకొని అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను. రోజ్ ఫ్లవర్స్ అన్నీ కూడా మా యార్డ్లో చాలా పూసాయి. వరలక్ష్మి వ్రతం డీటెయిల్ వీడియో పోస్ట్ చేశాను. ఈ వీడియోలో జస్ట్ కలశం గురించి నాకు తెలిసింది షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నది కలశానికి, కొబ్బరికాయకి ఇలా పసుపు రాస్తున్నాను. పసుపు రాయడంతో డిస్ఇన్ఫెక్ట్ చేస్తున్నాం అన్నమాట. కొబ్బరికాయ లోపల నీళ్ళు, కొబ్బరికాయ చాలా ప్యూర్గా ఉంటుంది. బయట కొబ్బరికాయ ఎక్కడెక్కడో ఉంటుంది కదా, సో దానికి ప్యూర్గా చేయడానికి పసుపు రాస్తాము. సో ముందుగా ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట మీద ఒక క్లాత్ పరిచి దాని మీద సిల్వర్ ప్లేట్ పెట్టి, ఆ సిల్వర్ ప్లేట్లో 5 షేర్ల బియ్యము లేదా 5 గ్లాసులు లేదా కేజీ పావు అంటే 5 సార్లు బియ్యం పోసి ఆ బియ్యం అంతా చక్కగా స్ప్రెడ్ చేసి దాని మీద అష్టదళం ముగ్గు వేయాలి. అష్టదళం ముగ్గు వేసిన తర్వాత దాని మీద పసుపు, కుంకుమ వేసి గరక దాని మీద వేయాలి. కొంతమంది బియ్యం పరిచిన తర్వాత యంత్రం మధ్యలో పెట్టి ఆ యంత్రం మీద కలశం పెడతారు. ఎవరి ఇంటి పద్ధతి ప్రకారం చేసుకోవాలి. మేము యంత్రం పెట్టము, మేము డైరెక్ట్గా బియ్యం మీద మధ్యలో కలశం పెడతాము. కలశం చెంబు కాపర్, సిల్వర్ ఆర్ బ్రాస్ తీసుకోవాలి. అంటే ఇత్తడి, వెండి లేదా రాగి పాత్ర తీసుకోవాలి. స్టీల్, ఐరన్ పనికిరాదు. సో కలశం బేసిక్లీ రిప్రజెంట్స్ ద సెలెస్టియల్ బాడీ ఆఫ్ ది డైటీ, అంటే భగవంతుని స్వరూపం అన్నమాట. కలశంలోకి మనము భగవంతుని ఆహ్వానించి పూజిస్తాము. కలశంకి దారం చుట్టాలి. మనం టెంపుల్స్లో చూస్తుంటాము, పండితులు ఇలా కలశం తీసుకొని 72 టైమ్స్ ఇలా చుడతారు. 72 నాడీస్ అంటారు. అంటే 72,000 ఎనర్జీ ఛానల్స్ ఆర్ నాడీస్ ఆఫ్ ద భగవంతుడు అన్నమాట. సో ఇట్ బేసిక్లీ రిప్రజెంట్స్ ద వెయిన్స్ ఆర్ ద నాడీస్ ఆఫ్ ద బాడీ. అయితే 5 పోగులు లేదా 9 పోగుల పసుపు దారం తీసుకొని ఇలా పసుపు కొమ్ముతో, తమలపాకుతో చుట్టి ఇలా కలశంకి కడతాము. ఆ తర్వాత కలశంలో శుద్ధమైన జలం పోసి, కొంతమంది రోజ్ వాటర్ పోస్తారు, గంగా వాటర్ పోస్తారు, మినరల్ వాటర్ పోస్తారు. మేము శుద్ధమైన జలం పోసి
మంత్రం చెప్తాము. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ఇలా కలశానికి ముందుగా గంధము కుంకుమ బొట్టు పెట్టి కలశం నీటిలో పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధము, కాయిన్ ఇవి మెయిన్గా వేస్తాము. ముందు తమలపాకులు లేదా మామిడాకులు పెట్టి ఆ తర్వాత కొబ్బరికాయ పెడతాము. ఇక నీటిలో కొంతమంది కలస ద్రవ్యం అని వేస్తారు. అందులో క్లోవ్స్, కార్డమమ్, ఎడిబుల్ క్యాంఫర్ అండ్ సాఫ్రన్ వేస్తారు. అంటే లవంగం, ఇలాయచీ, కర్పూరం, కుంకుమ పువ్వు వేస్తారు. సుగంధ ద్రవ్యం అంటే అమ్మవారికి ఇష్టం కదా, సో అవన్నీ వేయచ్చు. ఇక లక్ష్మీ అమ్మవారికి ప్రీతి అయిన గవ్వలు, గోమతి చక్రాలు, కాయిన్, తామర గింజ, ఫ్లవరు అన్నీ కూడా వేసుకోవచ్చు. కొంతమంది నవరత్నములు అంటే 9 నవరత్న బీడ్స్ కూడా వేస్తారు, యంత్రం వేస్తారు, కాయిన్ వేస్తారు. ఎవరి ఇంటి ఆచారం ప్రకారము అన్నీ వేసుకోవచ్చు. మేము పంచముఖ ఆంజనేయ స్వామి హోమం చేసినప్పుడు పూజారి గారు కలశంలో మా దగ్గర ఉన్న ఒక చిన్న హనుమంతుని విగ్రహము కూడా నీళ్ళల్లో కలశం నీళ్ళల్లో వేశారు. నేను ఈ కలశము అమ్మవారు వరలక్ష్మి అమ్మవారు ఆహ్వానించడానికి చేస్తున్నాను. కొన్ని పూజల్లో చాలా కలశాలు పెడతారు. ఒక్కొక్క కలశంలో ఒక్కొక్క దేవుణ్ణి ఆహ్వానించి పూజ చేస్తారు. కలశం నీటిలో 5 తమలపాకులు లేదా 5 మామిడాకులు మినిమం పెట్టాలి. పెట్టి ఆ తర్వాత దాని మీద కొబ్బరికాయ పెట్టి ఇలా సెట్ చేసుకోవాలి. పంచపల్లవాలు అంటే రాగి, జువ్వి, మామిడి ఏ ఆకులైనా తమలపాకులైనా పెట్టుకోవచ్చు. కొంతమంది దగ్గర సిల్వర్ ఆకులు కూడా ఉంటాయి. అవన్నీ పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని ఇలా సెట్ చేసుకోవాలి. కలశము సాక్షాత్తు అమ్మవారి స్వరూపము అన్నమాట. కలశంకు కట్టిన దారము అమ్మవారి నాడి ఆర్ వెయిన్స్ అన్నమాట. ఇక మామిడాకులు, తమలపాకులు అమ్మవారి వెంట్రుకలు. కలశంలో ఉన్న నీళ్లు ఆర్ వాటర్ని అమ్మవారి రక్తము ఆర్ బ్లడ్ అన్నమాట. అందుకే చాలా పవిత్రంగా, శుద్ధిగా మనము కలశం సెట్ చేసుకోవాలి. కలశం సెట్ చేసుకునేటప్పుడు కూడా మనము లలితా సహస్రనామ పారాయణము లేదా అమ్మవారి ఏదైనా శ్లోకం చెప్పుకుంటూ ధ్యానంతో ఫోకస్తో చేయాలి. కలశంలో తమలపాకులు లేదా 5 మినిమం 5 మామిడాకులు పెడతాం కదా, అవి అమ్మవారి వెంట్రుకల కింద భావిస్తాము. అందుకే కొంతమంది ఈ ఆకులని కొబ్బరికాయకి వెనక పెట్టాలి అంటారు. కొంతమంది రౌండ్గా, సర్కిల్గా, ఈవెన్గా పెడతారు. మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు. తర్వాత అమ్మవారి వస్త్రము అంటే బ్లౌజ్ పీస్, ఆభరణాలు అన్నీ కూడా చక్కగా పెట్టి డెకరేట్ చేసుకోవాలి. కలశంలో అంతర్కుంచం కూడా పెడతారు పండితులు. అంతర్కుంచం అంటే ఒక పొడుగు గ్రాస్ బంచ్ కట్టి పెడతారు. ఇట్ రిప్రజెంట్స్ టీవీ యాంటెన్నా లాగా. మనం మంత్రం చాంట్ చేసి పూజ చేసినప్పుడు యాంటెన్నా లాగా శక్తి రిసీవ్ చేస్తుంది. ఆ సిగ్నల్ రిసీవ్ చేసి కలశంలోకి వస్తుంది అన్నమాట. అందుకే కలశం నీళ్లను చాలా పవిత్రంగా భావించి మనం పూజ అయిన తర్వాత మన తలపైన వేసుకుంటాము. ఇంట్లో అంతా చిలకరిస్తాము. ఇంకా ఉన్న నీళ్ళని చెట్లలో వేసేస్తాం అన్నమాట. బహర్ కుంచా అంటే ఒక లాంగ్ గ్రాస్ బంచ్ని టై చేసి అవి 3 పార్ట్స్ చేసి కలశం నీళ్ళల్లో పెడతారు పండితులు. సో దీస్ రిప్రజెంట్స్ ద బోన్స్ ఆఫ్ ది డైటీ. సో ఎవరి ఇంటి ఆచారం ప్రకారము అలా చేసుకోవాలి. సో ఇక్కడ నేను వరలక్ష్మి అమ్మవారిని కలశంలో ఆహ్వానించి పూజ చేస్తున్నాను. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనం భగవంతుని పూజ చేసినప్పుడు ఫోకస్, ధ్యానము చాలా ఇంపార్టెంట్. మనం భగవంతుని ఎక్కడికి పిలుస్తున్నామో ఆ ప్లేస్ కూడా చాలా పవిత్రంగా, క్లీన్గా ఉంచి చేసుకోవాలి. 5 విధాలుగా మనము భగవంతునికి ఆహ్వానించవచ్చు. ఒకటి విగ్రహ రూపంలో, లేదా చిత్రపటం పెట్టుకొని పూజ చేయొచ్చు, లేదా శ్రీచక్రం ఉన్నవాళ్ళు శ్రీచక్రం పెట్టుకొని పూజ చేస్తారు, లేదా కలశ పాత్రలో కలశం పెట్టుకొని కలశంలోకి ఆహ్వానించి పూజ చేసుకోవచ్చు. ఇక లేదు అంటే పసుపు ముద్ద అయినా కూడా ఒక స్మాల్ ట్రయాంగిల్ పసుపు ముద్ద చేసుకొని అమ్మవారిలాగా భావించి కూడా పూజ చేసుకోవచ్చు. కలశం ఎప్పుడు పెట్టుకుంటారు అంటే వ్రతం చేసినప్పుడు పెట్టుకుంటాము. కొంతమంది పూజ చేసినప్పుడు ప్రతిరోజు కూడా ఇంట్లో కలశం ఉంటుంది. దేవుళ్ళన్నిటినీ అందులోకి ఆహ్వానించి పూజ చేసుకుంటారు. అమావాస్య, పౌర్ణమి రోజు నీటిని, కొబ్బరికాయని మారుస్తూ ఉంటారు. కానీ కలశం మాత్రము ఎల్లప్పుడూ రోజు కూడా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు చాలా నియమాలు, నిష్టలు పాటించాల్సి వస్తుంది. వ్రతం చేసినప్పుడు
కలసం అదే రోజు మనం పెట్టి రెడీ అయ్యి పెట్టాలి, అదే రోజు పెట్టుకోవాలి. పసుపు దారము అంటే తోరణం కూడా అదే రోజు చేసుకోవాలి. తప్పకుండా పసుపు వినాయకుని చేసుకోవాలి అన్నమాట. వ్రతం అంటే కొన్ని నియమాలు నిష్ఠలు ఎక్కువ ఉంటాయి పూజ కంటే కూడా. డెకరేషన్స్ అన్ని సామాగ్రి అన్నీ కూడా ముందు సెట్ చేసుకోవచ్చు, కానీ పసుపు వినాయకుడు కలసం పెట్టడము తోరణాలు అన్నీ కూడా పూజ రోజే చేసుకోవాలి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. కలసానికి 72 థ్రెడ్ దారం చుట్టినప్పుడు అంటే 72 or 108 దారాలు చుడతాం కదా, చుట్టిన తర్వాత దాని ఫైనల్ ఎండ్ ఆఫ్ ద థ్రెడ్ అది నీటిలో వేయాలి. కలసం నీటిలో టచ్ చేస్తున్నట్టుగా వేయాలి. అంటే నాడి అంటే వెయిన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ద బ్లడ్ అన్నమాట. వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ రామలింగేశ్వర రాజు అంబాటి అడిగిన రిక్వెస్ట్, కలశం ప్రతిష్టాపన మంత్రం పెట్టండి ప్లీజ్ అని అడిగారు. సో కలశం అంతా కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత కలశానికి ఒక తమలపాకుతో టచ్ చేస్తూ మంత్రం చెప్పాలి. అత శ్రీ ప్రాణ ప్రతిష్టాపన మంత్రస్య అని చెప్పి ఓం అసునీతే పునరస్మ అనే మంత్రం చెప్పాలి. ఓం అసునీతే పునరస్మ సుచక్షో పునః ప్రాణమివనో దేవి భోగం జ్యోతిస్మసేవ సూర్యముచ్చరః తపనుమరే ముడయానః స్వస్తి అమృతావైః ప్రాణాయ అమృతావైః ప్రాణాని నీవ యథాస్థానముపవర్తత్ స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. నా దగ్గర ఇలా చిన్న మంత్రం రాసుకున్నది ఉంది. సో మోస్ట్లీ నేను క్యాసెట్ పెట్టుకున్నప్పుడు లేదా పండితుని పిలిచినప్పుడు వాళ్ళే ప్రాణ ప్రతిష్టాపన మంత్రం చెప్పి చేపిస్తారు. ప్రాణ ప్రతిష్టాపన ద్వారా విగ్రహానికి లేదా కలశానికి శక్తి వస్తుంది. ఆ శక్తిని పూజ అయిన తర్వాత ఉద్వాసన చేయాలి. ఉద్వాసన చేస్తే పంచభూతాలలో కలిసిపోతుంది. కలశంలో ఉన్న నీళ్ళు చాలా పవిత్రంగా ఉంటుంది కనుక ఆ నీటిని మన తలపైన ఇంట్లో అంతా కూడా చిలకరించాలి. సో ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మన ఇంట్లో ఉంటుంది. మిగిలిన నీళ్లను చెట్లలో వేసేయాలి. సో ఇదండి నా వీడియో. ఈరోజు కలశం ఎలా పెట్టుకోవాలి, అందులో ఏమేం వేయాలి, ఎలా చేయాలి నాకు తెలిసింది నేను షేర్ చేస్తున్నాను. ఐ ట్రై టు కవర్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఐ నో. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కనెక్ట్ విత్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ వండర్ఫుల్ డే.